నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల ప్రాంతాలలో జలం వల్ల, నీటి వల్ల ఇబ్బందులు వచ్చి వరదల్లో కొట్టుకుపోవడం, రకరకాల ఇబ్బందులు చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది, ఇప్పుడు ఇది రెండోసారి అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇంకొకసారి కూడా ఈసారి భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ముందే రాయబడి ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. నిజంగా ఇలా రాయబడి ఉందంటారా? అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఒక విషయంగా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. మనము క్రోధినామ సంవత్సరం ప్రారంభం ముందు కూడా మనం రాహు ఎప్పుడైతే 9 నెలల క్రితం మారాడో మేషన్ నుంచి రివర్స్లో వెళ్తుంటాయి రాహుకేతులు నోట్స్. అవి ఎప్పుడైతే ఆ ఛాయాగ్రహాలు వెనక్కి వెళ్తుందో మీనంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఏంటంటే ఈ జలప్రలయాలు ఈ సంవత్సరంన్నర పాటు ఉంటాయి అని. దాని తగ్గట్టుగానే 2 సార్లు వస్తాయి. అందులో ఒకటి వాయనాడు, ఒకటి విజయవాడ అయిపోయింది ఆల్రెడీ. కానీ కొంచెం ఇంకొక 7 months మాత్రం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే గ్రహణాలు పడుతున్నాయి ఇక్కడ. ఒకటేమో మీనరాశిలో నెక్స్ట్ మనకు గ్రహణం రాబోతుంది 18వ తేదీ, అండ్ రెండోదేమో కన్యారాశిలో సూర్యగ్రహణం వస్తుంది. అయితే ఈ మీనరాశిలో వచ్చేటువంటి గ్రహణం మన దేశానికి లేదు కాబట్టి పెద్దగా విదేశాల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి జలప్రలయాలు ఇక్కడ మన దేశం కాకుండా వేరే దేశాల్లో రావచ్చు. అంటే ఏదైనా కానీ జల సంబంధించినటువంటిది రాహు మారే వరకు అప్రమత్తంగానే ఉండాలి. అయితే మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మనకి శాస్త్రాల్లో ఒక్కొక్క, ఇప్పుడు మనం షట్చక్ర సాధన అనేటువంటిది ఉంటుంది చూసారా, అందులో పర్టికులర్గా 2-3 రకాలుగా షట్చక్ర సాధనలు అంటే చేసే సాధనలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్గా వరుణదేవుణ్ణి పూజించడం. మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా మీకు ఏ దాని ద్వారా రాబోతుంది, ఇప్పుడు అగ్ని ద్వారా అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాహు కానీ శని కానీ వీళ్ళు ఎప్పుడైనా అగ్నితత్వ రాశులు ఉంటే అగ్ని మూలకంగా వస్తూ ఉంటుంది. మనకి మేషరాశిలో రాహు సంచరించినప్పుడు కొన్ని అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. అలాగే జలరాశుల్లో వచ్చినప్పుడు జలపరంగా, వాయురాశుల్లో సంచరించినప్పుడు పెద్ద పెద్ద గాలులు వచ్చి కొట్టుకుపోతాయని, అలా ఒక్కొక్క దాని పరంగా ఒకటి. ఆ రకంగా ఏంటంటే ఇక్కడ వరుణదేవుణ్ణి పొద్దున్నే ఇప్పుడు చూడండి, కొంతమంది జల సంబంధించిన ప్రదేశాల్లోనే ఎక్కువ నివసిస్తుంటారు. ఇప్పుడు నదులు లేకపోతే సముద్ర తీరాల దగ్గర నివసించేటువంటి వారు వరుణదేవుణ్ణి పూజించాలి. మీకు పాతకాలంలో ఇప్పుడు లేదు కానీ చేపలు పట్టేవాళ్ళు వరుణుని ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళేవారు నీళ్ళల్లోకి. అలాగే మన షట్చక్ర సాధనలో కూడా మూలాధారం తర్వాత ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం ఏదైతే ఉందో, స్వాదిష్టాన చక్రం దగ్గర కళ్ళు మూసుకొని వం అనే అక్షరాన్ని సాధన చేస్తుంటారు. దానివల్ల వరుణ బాధలు రావు. అంటే వాళ్ళకి ఓన్లీ బయట నుంచి వచ్చే ప్రళయాలే కాకుండా ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే బీపీలు, షుగర్లు ఇట్లాంటివి కూడా తగ్గుతాయి. వరుణం కాదు లేనట్లయితే మణిపూర్ చక్రాన్ని కానీ సాధన చేసేటువంటి వారు. బట్ షట్చక్ర సాధన అంత ఈజీ కాదు, గురువు సమక్షంలో తెలుసుకొని చేయాలి. బట్ ఎవరైతే వరుణ సంబంధించినటువంటిది చేస్తారో, వమ్ అనేటువంటి నక్షత్రం సాధన ఎవరైతే చేస్తారో స్వాదిష్టాన చక్ర సంబంధించిన వాళ్ళకి ఆ సమయంలో అంటే అప్పుడేదో జలప్రలయం రాబోతుందంటే వాళ్ళు అనుకోకుండానే కాలం ఏం చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి లేకుండా చేస్తుంది. వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి వరుణ సాధన చేసిన వాళ్ళకి చూడగానే అక్కడ జలం కనిపిస్తుంది, ఇక్కడ తవ్వండి వాటర్ వస్తుందని కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. కాబట్టి నేను అనేది ఏంటంటే కాలజ్ఞానంలోని ఇటువంటి జల సంబంధించినటువంటివి అని ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు రాహు కూడా జలకారక స్థానాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఇందులో పర్టికులర్గా మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి చూసారా, పెద్ద బస్సు పడిపోయిందనో, రైలు ప్రమాదం అయిందనో, ఇవన్నీ అంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు అన్ని తీస్తే వాళ్ళందరికీ ఎవరెవరైతే ఆ రోజు ట్రైనో బస్సో లేకపోతే జల సంబంధించిన వాటిలో ఇరుక్కున్నారో వాళ్ళందరికీ కూడా జలగండాలు ఉంటాయి, ప్రమాద యోగాలు ఉంటాయి. వాళ్ళందరికీ తీసుకుంటా అంటే ఆ ప్రమాద యోగాలు ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు. నేను ఆశ్చర్యపోయా కొన్నిసార్లు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనాల్లో ఈ 100 మందికి ఎందుకు ఎఫెక్ట్ అయింది ఒక బస్సు పడి అని చెప్పి తీసుకుంటే అందరికి 184 కనెక్టివిటీస్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం. అందులో మళ్ళీ పడ్డ వాళ్ళలో కొంతమంది సేఫ్ గా ఏదో చిన్న దెబ్బ తగిలి బయటపడతారు, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, కొంతమందికి మేజర్ యాక్సిడెంట్ అవ్వడం. ఎందుకు అనుకుంటే అందులో ఆ ప్రయాణాల్లో కూడా యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంటుంది, కానీ వాళ్ళకి శారీరకంగా ఇబ్బంది పడేది తక్కువ ఉంటుంది, గురుబలం ఉంటుంది వాళ్ళకి. నేను రీసెర్చ్ చేసా ఒకసారి దీని మీద, చేస్తే అందులో తేలింది ఏంటంటే ఎక్కువ ఇబ్బంది ఎవరికి కలగాలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగడం, బట్ యాక్సిడెంట్ యోగం ఉన్న వాళ్ళందరూ ఒక బస్ ప్రయాణం చేయడం.
అంటే పర్టికులర్ ఏదైనా ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకున్నారా మీరు? తీసుకుంటే కనుక అట్లా నేను రీసెర్చెస్ చేస్తుంటాం మేము. నేను నా స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా ఏంటంటే కొంచెం ఈ ఎందుకు అంటే పర్టికులర్గా అన్ని భావాల మీద అంటే ఎట్లా అంటే ఈ పర్టికులర్ వాళ్ళకే ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఈ పర్టికులర్ వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఈ పర్టికులర్ వాళ్ళే ఎందుకు ఉద్యోగం లేకుండా అలా ఉండిపోతున్నారు లైఫ్లో, వీళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బయటపడతారు అనేటువంటిది ఒక పెద్ద టీంతోనే మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. అట్లా అయితే కొంతమంది పురోహితులు స్టార్టింగ్ లో ఉగాది పంచాంగం టైంలో మనకు అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉందన్నారు. కానీ అగ్ని కంటే జలం ఎక్కువ అవుతుంది. అగ్ని ప్రమాదం మేషంలో ఉన్నప్పుడు, మేషంలో కానీ మేషంలో ఉంటే అగ్ని ప్రమాదాలు అండి. జలరాశులు 3 ఉంటాయి, అగ్నిరాశులు, వాయుతత్వ రాశులు, భూతత్వ రాశులు ఉంటాయి. మేషంలో ఉంటే అగ్ని ప్రమాదం గుర్తుపెట్టుకోండి, ఏదైనా పాపగ్రహాలు. సింహంలో ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. ధనస్సులో ఉన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు వస్తుంటాయి, కానీ కొంత ధర్మ సంబంధమైనటువంటివి కొన్ని అంటే అక్కడ కొంత వరకు వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకోవడం ధర్మబద్ధంగా అట్లాంటి వాటి వల్ల వస్తుంటాయి ప్రమాదాలు అట్లా. సో ఇక్కడ ఏంటంటే వాయుతత్వ సంబంధంలోకి వెళ్తుంది. నెక్స్ట్ గాళ్ళు ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ రాహు మే 30 తర్వాత నెక్స్ట్ ఇయర్ గాలుల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా? అగ్ని, భూ, వాయు, జల ఒక్కొక్క రాశి తీసుకుంటే వాయుతత్వ రాశిలోకి వెళ్తుంది. అప్పుడు మీరు గమనించవచ్చు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మే 30 నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు జలరాశులు జల సంబంధించిన పెరుగుతూ ఉంటాయి. జలం తర్వాత వాయువులోకి వెళ్తాడు రాహు. వాయువులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద గాల్లో వచ్చి ఇట్లా అయిపోయింది. ఆ టైంలో పర్టికులర్గా ఫ్లైట్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాహు ఎప్పుడైతే కుంభంలోకి వెళ్తాడో కేతు సింహరాశిలోకి వస్తాడు. సింహం అంటే ఏంటంటే రాజ్యాన్ని వెళ్ళేటువంటి స్థానం. అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు జరుగుతాయి. అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మారుతారు కూడా. అంటే ఒక్కొక్కసారి ప్రెసిడెంట్లు మారడము దేశాల్లోని, అది పిఎంలు మారడమను, ఒకళ్ళ రాజ్యాన్ని ఇంకొకరికి అప్పచెప్పి వీళ్ళు రెస్ట్ తీసుకోవడం, ఇట్లాంటివి జరుగుతాయి మనకి సింహరాశిలో కేతు సంచరించేటప్పుడు. అంటే నెక్స్ట్ ఇయర్ 2025 నుంచి 1.5 year ఆఫ్ టైంలో. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకవేళ జరిగిన విదేశాల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మన దగ్గర జరిగిన ఏ ప్రాంతంలో అని ఒక అంచనా వేయొచ్చు అంటారా? అంచనా అంటే ఒకటమ్మా, దానికి ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా జలం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉండే రాహు కదా, అంటే నదులు, సముద్రాలు ఉండే ప్రాంతాలే జరుగుతాయి, నార్మల్ ప్లేసెస్ లో జరగవు. మనకి అక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూడా వర్షం పడింది, కానీ ఇక్కడ అంత మునగలేదు. కరెక్ట్. చూడండి, ఆ రోజు ఒక 1 week బ్యాక్ ఎప్పుడో అక్కడ ఇక్కడ జరిగింది వర్షం, కానీ ఇక్కడ ఎక్కువ మనగలేదు. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ మనకి లేవు ఎక్కువగా. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు ఇందాక సాధన చేసుకోవడం వల్ల అలాంటి గండం ఉన్న వాళ్ళు తప్పించుకునే అవకాశం అన్నారు కదా, అలా జరగకుండా ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు, బాబాలు అని చెప్పి ఋషులు తపస్సు చేస్తుంటారు, పెద్ద పెద్ద అలా యాగాలు చేయడం వల్ల ఇలాంటి తప్పించుకునే అవకాశం లేదంటారా? లోక కళ్యాణం కోసం చేసినప్పుడు కొంత ప్రభావం తగ్గుతుంది, అంటే జన నష్టం తగ్గుతుంది. అది వాళ్ళ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేసినందుకు కొంత తగ్గుతుంది. బట్ వీళ్ళ కర్మలు అనేవి కొన్ని ఉంటాయిగా, అవి తప్పించలేమంత ఈజీగా. అది ఎవరికి వారు సాధన చేసుకోవాలి. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.